సీఎం చంద్రబాబు సారు మనుమడు మంత్రి లోకేష్ అన్న కొడుకు దేవాంశ్ పుట్టినరోజని చెప్పి ఇయాల ఏడుకొండల వెంకన్న స్వామిని కుటుంబంతో నట్టుగా దర్శనం చేసుకున్నారు. అటెన్క కుటుంబంతో నట్టుగా వెంగమాంబ సత్రానికి పోయి భక్తులకు అన్నప్రసాదం వడ్డిచ్చిర్రు. ఈ టూర్ల తిరుమలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు సుతం తీసుకున్నారు. మరి ఆ ముచ్చట్ల అన్నిటి మీద ఓ నజరేద్దాం. ఇయాల కుటుంబంతో నట్టుగా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న సీఎం చంద్రబాబు సారు తిరుమలలో ఒకరోజు అన్నదానానికయ్యే 44 లక్షల రూపాయల విరాళాన్ని ముందుగాల్నే ఇచ్చి మనమడు ఇంటోళ్లతోని కలిసి అన్నప్రసాదాలు సుతం వడ్డిచ్చిండు. భక్తులకు వడ్డిచ్చినాక అక్కడనే అల్పాహారం సుతం చేసిండ్రు. చంద్రబాబు సారు మొహమాట పడుతున్నాడని అనుకున్నదో లేకుంటే ఓ వడ ఎక్కువ తింటేనే బలం వత్తదని అనుకున్నదో తెలియదు గాని పక్క పొంటే గూకున్న భువనేశ్వరి మేడం సగం వడ తీసుకుని సగం బాబు గారికి వేసింది. అటెన్క అక్కడ మాట్లాడిన చంద్రబాబు సారు రాష్ట్రంలో చాలా గ్రామాలల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు లేవు కాబట్టి ఆలయాలు కట్టేటందుకు నిధుల కోసానికి ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పిండు. ఇదివరకు ఎన్టీఆర్ అన్నదానం నేను ప్రాణదానం కార్యక్రమాలు చాలు చేసినాం. ఇప్పుడు మూడో కార్యంగా ఆలయాలు కట్టే పని చేస్తామని చెప్పిండు. దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం, ఒక సంకల్పం చేశాం. దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం. వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానుల్లో కట్టాలనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన టీటీడీ కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. అదే మరి విదేశాల్లో కూడా ఒక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలామంది హిందువులు ఇదయ్యారు. ప్రపంచంలో ఉండే హిందువులకి ఒక ఆలోచన ఉంటుంది. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరూ ఒకసారి కానీ ఎక్కువ సార్లు కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనేది ఒక సంకల్పం. రెండో సంకల్పం ఎక్కడికక్కడ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్లో పూజలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది, మనుషులకి స్ట్రెస్ ఉండదు. ఒకసారి ఆయన తలుచుకొని భారం ఆయన మీద వేసి పనులు చేస్తే ఇంకేలాంటి ఇబ్బందులు లేవు. అలాంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కట్టడానికి హిందువులు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ కడతాం. ప్రపంచమంతటా ఎక్కడ హిందువులు ఎక్కువ మంది ఉంటే అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాలు కడతామని చెప్పిండు. ఇక వెంకటేశ్వర స్వామి మహిమున్నది కాబట్టే నేను బతుకున్నానని చెప్పిండు చంద్రబాబు సారు. 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను. నేను ఏ తప్పు చేయలేదు. ప్రజాహితం కోసం పనిచేశాను. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను. దాని మీద కక్ష కడితే వెంకటేశ్వర ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇప్పుడు ఉంది అల్లిపేట దగ్గర ఎంట్రన్స్లోని. అయితే ఆ రోజు అదొక మిరాకిల్. నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ప్రాణం విడిచిపెట్టాడు. ఏడుకొండల్లో ఎసుంటి అపవిత్ర కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ముంతాజ్ హోటల్ పర్మిషన్లు సుతం రద్దు చేసినామని చెప్పిండు. ఏడుకొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీల్లేదు. మొత్తం 35 ఎకరాల్లో చేసిన భూ కేటాయింపులను రద్దు చేసినామని చెప్పిండు. అట్లనే టీటీడీల అన్యమత ఉద్యోగులను సుతం తీసేసినామని చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే టీటీడీల చాలా మార్పులు చేసినాం, భక్తులకు ఇంకిన్ని సౌకర్యాలు చేస్తామని చెప్పుకొచ్చిండు. చూడాలి మరి టీటీడీ తరపున రేపట్ల ఇంకేం చేస్తారో.